అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి మంగళవారం 14వ తారీఖు మరి జూలై నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావర్తన చూసినట్లయితే యోబు గ్రంథము 11వ అధ్యాయం. యోబు గ్రంథము మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ రాబడిన మాట చూద్దాం. ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపము చేసేది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే, ఇక్కడ ఈరోజు మనతో రాయబడుతుంది, ఎవరి భయము లేకుండా పండుకొందువు, అనేకులకి విన్నపం చేస్తారని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి మానవుడి జీవితాల్లో భయం అన్నది కొన్ని సందర్భాల్లో సంప్రాప్తవుతూ వస్తుంది. అదే దీన్ని ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎవరు భయం లేకుండా పండుకుంటా ఉంటున్నారు కదా, దాని విషయమే కొన్ని విషయాలు చూసినట్టయితే రండి. ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలముందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక. సో మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఇక్కడ రాయబడుతున్న మాట, ఈరోజు మనకు ఉన్న కృపావర్త ఏంటంటే ఎవరు భయం లేకుండా పడుకుంటావు అన్న. కానీ ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టయితే అబ్రహాం అంటాడు కదా, ఈ స్థలమందు ఎంత మాత్రమును దేవుని భయం లేదంట. కానీ ప్రజల జీవితాల్లో, ప్రజల యొక్క అనుభవాల్లో, ప్రజల యొక్క జీవితాల్లో సరే అబ్రహాం దినాల్లో, అభిమేలకు వాళ్ళు ఉన్న దినాల్లో ప్రజల్లో భయం లేక పాపం చేసిన వారు ఉంటారు. కానీ ఈరోజు మనం గమనించాలి, ఒక స్థలంలో నువ్వు నివసిస్తున్నప్పుడు, ఆ స్థలాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు అంటే, ఆ స్థలంలో ఉన్నప్పుడు కానీ, ఆ స్థలంలో నివసిస్తున్నప్పుడు కానీ, ఆ స్థలంలో నువ్వు ఉండటానికి ఇష్టపడినప్పుడు నువ్వేదన్నా భయపడుతున్నావంటే నీవైనా నేనైనా, ప్రియ సోదరుడా సోదరి, దేవుని వాక్యం అంటుంది కదా, ఆ భయములో నుండి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థలంలో పండుకుంటున్నావు, ఏ స్థలంలో నువ్వు ఉంటున్నావు, ఏ స్థలంలో నివాసం చేస్తున్నావు, ఏ స్థలంలో అయితే నివసిస్తూ వస్తున్నావు, ఆ స్థలాన్ని బట్టి నువ్వు భయపడుతుంటే ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, నువ్వు భయపడకము. ఆనాడు అబ్రహాం దినాల్లో ప్రజలకి ఆ స్థలంలో ఉన్నవారు భయం లేదు. కానీ ఒకవేళ నువ్వు ఎవరి భయం బట్టి కానీ నువ్వు భయపడుతూ ఉంటే, అబ్రహాము కూడా ఆనాడు అభిమేలెకు దగ్గర ఉన్న మనుషులు కానీ అభిమేలెకుని బట్టి భయపడ్డాడు. కానీ నువ్వు ఆ స్థలమును బట్టి నువ్వు భయపడి ఉంటే ఈరోజు ప్రభు అంటాడు కదా, నువ్వు భయపడకము, ఎవరు భయం లేకుండా నువ్వు నెమ్మదిగా సంతోషంగా నువ్వు పడుకుంటావు. ఎందుకంటే ఆ స్థలము నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఆ స్థలాల్లో దేవుని భయం లేకపోతే దేవుడు ఖచ్చితంగా నేను కాపాడుతున్నాడు. ఈరోజు అంటాడు కదా, ఆ స్థలమును గురించి నువ్వు భయపడొద్దు, ఆ స్థలం గురించి నువ్వు దిగులు పడొద్దు, ఆ స్థలం గురించి నువ్వు భయపడదు. ఎందుకంటే ఎక్కడైతే నువ్వు స్థలంలో ఉంటున్నావో, ఏ స్థలంలో అయితే నివసిస్తున్నావో, కఠినమైన వారు, దుఃఖమైన, బాధకరమైన వారి పరిస్థితుల్లో నివసిస్తున్నా ఏ భయం లేకుండా దేవునికి సాయం చేసేవాడు ఉంటాడు. ఇది మొదటిది, నువ్వు ధైర్యంగా ఉండాలి. రెండోదిగా అంటే ఎక్కడన్నా స్థలాల్లో నువ్వు నివసిస్తుంటే, ఆ స్థలంలో బట్టి నువ్వు భయపడుతుంటే భయం లేకుండా ఉండు, దేవునికి మంచి విశ్రాంతిని ఇస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఇంకొక విషయం రాయబడుతూ వచ్చింది. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 66వ వచనం. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. సో ఇక్కడ దేవుని వాక్యం ఉంటుందంటే ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండు. అంటే మానవుడి జీవితాల్లో చేసిన తప్పును బట్టి ప్రాణభయాన్ని తెచ్చుకునేవాడు ఉంటాడు. చేసిన పొరపాటును బట్టి, చేసిన తప్పును బట్టి మానవుడి జీవితంలో అన్నది ప్రాణభయం అన్నది వచ్చింది. కానీ ఇక్కడ దేవుని వాక్యం లేఖన భాగంలో ఏమంటుంది అంటే, ప్రాణభయము, ఒకవేళ నీకు అలాంటి చేసిన తప్పును బట్టి ప్రాణభయం ఉంటుంటే ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ ప్రాణభయం పోతుంది. పోయిన తర్వాత నీ నా జీవితంలో సంతోషంగా ఉంటావు. ఎవరు భయం లేకుండా నువ్వు పండుకుంటావు, స్థలాన్ని బట్టి భయం లేకుండా పడుకుంటావు. నీ ప్రాణానికి ఏదైనా కీడు జరుగుతుంటే, ఏదైనా నష్టం జరుగుతుంటే ఆ ప్రాణ భయం లేకుండా కూడా ప్రభు నువ్వు చేసిన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించాడు కాబట్టి ప్రాణ భయం లేకుండా సంతోషంగా పండుకునేవాడు ఉంటావు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 67వ వచనంలో ఇంకో మాట ఉంది, నీవు రేయింబగలు భయపడదువు. అంటే రేయింబగలు భయపడటానికి కారణం ఏంటి? రేయింబగలు భయపడటానికి కారణం ఏంటి? ఇంకో మాట చూసినట్టు అక్కడ ఉంది, నీ ప్రాణము, నీ దుఃఖమునకు నమ్మకము నీకేమీ ఉండదు, నీ హృదయంలో పుట్టి భయము చేతను. ఇక్కడ మనం చూస్తున్న మూడో కోణం ఏంటంటే, హృదయంలో పుట్టేటటువంటి భయం. ఏదైతే హృదయంలో భయం ఉంటుందో ఆ భయానికి కారణం ఏంటి? ఒకవేళ పాపం చేస్తే నిజంగా దేవుని ఎడకు రావాలంటే హృదయంలో భయం ఉంటుంది. అట్ట కాకుండా ఇంకా మనుషులను బట్టి నీ హృదయంలో భయం వస్తుందంటే, ఎవరైనా మనుషులను బట్టి నీ హృదయంలోకి భయం సంప్రాప్తం అవుతుందంటే, ఈరోజు గమనించుకో, నీ హృదయంలో భయాన్ని పుట్టించడానికి కారణం ఎవరైతే ఉన్నారో వారిని నీకు దూరపరిచి నీకు ప్రభు నెమ్మదినిచ్చేవాడు ఉంటాడు. ఇది మూడు. నాలుగో కోణం చూసినట్లయితే ఎవరు భయం లేకుండా నీకు పండుకునేటట్టు ప్రభు చేస్తున్నాడు. స్థలాన్ని భయమా, ప్రాణ భయమా, హృదయ భయమా, అదేది లేకుండా ప్రభు ఉంటే వాటిని తీసివేసి నీకు నెమ్మదిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక నాలుగో కోణం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 32:25.
బయట ఖడ్గమును లోపట భయమును. ఇక్కడ గమనించాల్సిన కోణం, ఒకవేళ లోపట భయం అంటే అంతరంగంలో ఏదైనా భయం ఉందా, లోపల ఏదైనా భయంతో ఉండవా, లోపల ఏదైనా భయంతో కూడే జీవితాలు ఉండయా? బయటికి నవ్వుతూ ఉండా, బయటికి సంతోషంగా ఉండా, బయటికి ఆనందంగా ఉండా, చేసిన తప్పులను బట్టో పొరపాటును బట్టో లోపల భయం ఉండొచ్చు. చేసిన తప్పులు ఒప్పుకుంటే లోపల ఉండ భయం పోతుంది. రేపు ప్రభు అన్నాడు కదా, నీ లోపల భయం లేకుండా కాపాడతాడు. నీ లోపల ఏదైతే భయం ఉందో, ఏదైతే లోపల భయంతో కూడిన జీవితం ఉందో, దాన్ని ఒప్పుకున్నప్పుడు మన జీవితాల్లో భయం లేకుండా సంతోషంగా లోపల భయాన్ని ఆయన తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం తప్పు చేస్తే లోపల భయం ఉండదు, దాన్ని ఒప్పుకో. ఇంకా ఎవరిని బట్టైనా నీ లోపలికి భయం వస్తుంటే దాన్ని ప్రభు తీసివేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం పడకల మీద లేసినట్టు ప్రభు యొక్క కృపావర్తను వింటే నీ నా జీవితాల్లో ప్రియ సోదరుడు సోదరి, లోపల భయం ఉంటే దాన్ని తొలగించుకోవాలి. అది ప్రభువే తీసేస్తాను అంటున్నాడు. మనలో బలహీనతను ఒప్పుకోవాలి. ఐదవదిగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి 5వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. జెబులూనీయులను మరణ భయం లేక. ఇక్కడ చూసినట్టయితే మరణ భయం. సో జెబులూనీయులు ఎవరి జీవితాలు ఎట్లా ఉండే తర్వాత సంగతి, మన జీవితాల్లో ప్రాణ భయం ఉంటే, మన అనుభవాల్లో ప్రాణ భయం ఉంటే దాన్ని ప్రభు ఖచ్చితంగా తప్పించేవాడు అనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరణ భయం అంటే ఏదైతే మరణ భయం మనలో వస్తుందో, ఒక మరణంతో కూడిన భయం, ఏదో జరిగిపోతుంది, ఏదో నష్టమైపోతున్నా మరణంతో కూడిన భయం ఏదైతే ఉందో, ఆ భయం నీ నా జీవితాల్లోకి వస్తుంటే అది ప్రభు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ నా జీవితాలు ప్రియ సోదరుడు సోదరి, ఒకవేళ మరణ భయముతో ఉంటున్నావా, ఏదైనా అనారోగ్యం బాధ వేద వచ్చింది నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా, ప్రాణ భయముతో ఉంటున్నావా, స్థలం విషయమే భయంతో ఉంటున్నావా, హృదయంలో భయం ఉంటుందా, లోపల భయం ఉంటుందా? అయితే ఈరోజు ఆ భయాన్ని అంతటిని ప్రభు తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభు నాలో ఈ భయం అంతా తీసేయమంటే ఆయన తొలగించి ఎవరు భయం లేకుండా నీకు సంపూర్తిగా మంచి విశ్రాంతినిచ్చి చక్కగా నిద్రపోయేవాడుగా చేస్తాడు. ఈరోజు నీకు నిద్ర పడతలేదంటే, కలవరం ఉంటుందంటే, టెన్షన్ ఉంటుందంటే, ఏదేదో ఆలోచనలు పడుకుంటున్నా, ఏదో ఆలోచనలు వస్తున్నాయి, సరైన నిద్ర లేదు, సరిగా నిద్ర పడతలేదు, సరైన సమయంలో పడుకోవట్లేదు, తొందరగా లెగుస్తున్నావు అంటే టెన్షన్స్, ఆలోచనలు, వేదనలు నీలో ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఆయన దగ్గరకు వచ్చి బలహీనత నుండి ఒప్పుకుంటే ఎవరు భయం లేకుండా నీకు చక్కని విశ్రాంతిని ఇచ్చేవాడు ఉంటాడు. మంచి నిద్ర విశ్రాంతిని కూడా ప్రభు ఇస్తాడు. అట్లు ప్రభు ఇచ్చినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. మౌన మిక్కలకి ఎక్కువగా ప్రేమించిన ప్రిపేర్లకు తండ్రి వందనాలు. విత్తబడి మాటకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్షి నిలబడినట్లు ఎవరు భయం లేకుండా మేము పడుకోవడం కొరకే అవసరమైన జీవితం మాకు ఇవ్వండి. మాలో అయోగ్యమైన తొలగించి మీ నామ ఘనత కొరకే మీ మహిమకరంగా మేము స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.